స్కూల్ ఎడ్యుకేషన్ నిజామాబాద్ కి స్వాగతం సుస్వాగతం మిత్రులందరికీ కూడా. మరి వైట్ బోర్డ్ లో ఉన్నటువంటి నెక్స్ట్ సెషన్ లో ఈ టూల్ ని వాడుతున్నాం మనం ఇక్కడ. సో ఈ టూల్ లో ఇప్పటిదాకా ఈ టూల్స్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ చివరికి ఏదైతే ఉందో దీన్ని మనం వాడడానికి అవకాశం ఉంది. అంటే ఒక ఉపాధ్యాయుడు ఒక బోర్డ్ ని పూర్తిగా వాడుకున్న తర్వాత, అంటే ఈ బోర్డ్ ని పూర్తిగా రాసేసాడు, ఇక్కడ కాన్సెప్ట్ అంతా కూడా నేర్చుకున్నాడు, ఈ బోర్డ్ అంతా ఫుల్ అయిపోయింది మొత్తం. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి కాంటెంట్ ని మళ్ళీ తిరిగి వాడుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కార్నర్ లో వెళ్ళి రాయడమో, లేకపోతే ఆ పైకి వెళ్ళి రాయడమో, రెగ్యులర్ గా బ్లాక్ బోర్డ్ లో యూసేజ్ లో మనకి ఇట్లాంటి ఇబ్బందులు కనబడతాయి. అట్లాంటి ఇబ్బందులను అవాయిడ్ చేయడానికి మనకి ఇక్కడ ఈ వైట్ బోర్డ్ లో ఈ ఫస్ట్ కోర్ లో మొత్తం అంతా రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి అయిపోయిన తర్వాత ఈ బోర్డ్ అంతా అయిపోయింది. దెన్ ఐ వాంట్ యూజ్ ద నెక్స్ట్ బోర్డ్. సో దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ 1 by 1 అనేది ఫస్ట్ షీట్ వచ్చింది మనకి. ఈ షీట్ లో ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. దెన్ ఇక్కడ ఈ ప్లేస్ బటన్ క్లిక్ చేసినట్లయితే రెండో షీట్ వస్తుంది. ఈ షీట్ లో రెండో షీట్ లో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగైన్ కాన్సెప్ట్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కాన్సెప్ట్ లో ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ తిరిగి మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ 2 by 2 కదా, బ్యాక్ స్పేస్ తీసుకుంటే ఫస్ట్ షీట్ మళ్ళీ మనకు వస్తుంది. అట్లా ఒక 20 షీట్లు, 30 షీట్లు, 90 షీట్లు, ఎన్ని షీట్లలో చెప్పినా సరే నో ప్రాబ్లం. ఇది మన షీట్ లో మన అకౌంట్ లో స్టోరేజ్ అవుతుంది. ఈ నంబర్ ఆఫ్ షీట్స్ అని కూడా ఇక్కడ ప్లస్ ని మళ్ళీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ప్లస్ క్లిక్ చేసినప్పుడల్లా మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, దీన్ని మనము ఎన్లార్జ్ కూడా చేసుకోవచ్చు. ఆ షీట్ ఉంది కదా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది చూడండి ఇక్కడ. దాన్ని 100 సైజ్ ఉంది కదా, దీన్ని కాస్త పెంచుకోవచ్చు సైజ్. ఓకే, మినిమైజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనబడతా ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ షీట్స్ అన్ని కూడా మనకు కనబడతాయి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ బోర్డ్ వస్తుంది. ఈ బ్యాక్ వెళ్ళినప్పుడల్లా మనకి ఒక్కొక్క షీట్ వస్తూ ఉంది. ఈ ప్లస్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే మనం ఇక్కడ 13 షీట్లు ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క షీట్ లో 13 షీట్ కదా, 13 నెంబర్ రాద్దాం. సో గో బ్యాక్ 12 షీట్ లో 12 రాద్దాం. సో 11 10 అంటే ఈ బోర్డ్ ని మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. 9 8 7 6 5 4 3 2 ఇంత ముందు రాసింది 2 దిస్ ఇస్ 1. ఓకే, ఇన్ని షీట్స్ వచ్చినాయి. అన్ని షీట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు చూడండి. ఇక్కడ ఒక్కొక్క షీట్ కనిపిస్తా ఉంది 13 షీట్స్లలో. ఇప్పుడు సెకండ్ షీట్, ఇది థర్డ్ షీట్, ఓకే, ఫోర్త్ షీట్, ఫిఫ్త్ షీట్. ఇక్కడ అన్ని షీట్స్ మనం వరుసగా ఒక్కొక్క షీట్ లో చూసుకుంటూ పోవచ్చు. ఈ ఛాన్సెస్ మనకు అవకాశం ఉంది వైట్ బోర్డ్ లో ఈ ఏరియాని. ఇది క్లిక్ చేసినట్లయితే దీంట్లో మనకు బోర్డు బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం అనేది మనం కూడా ఈ వైట్ బోర్డ్ రాసేటప్పుడు ఇట్లాంటి చూస్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అంటే నేను ఏదైనా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ పెన్ చూస్ చేసుకొని ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసేసుకొని ఇట్లాంటి గ్రాఫ్ ను ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇట్లాంటి సందర్భాలలో మనం దీన్ని ఈ ప్లేస్ ని టచ్ చేసిన తర్వాత దాన్ని వాడతాం. లేదంటే లైనింగ్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకున్నప్పుడు లైనింగ్స్ లో కూడా మనం ఈ ఈవెంట్ ఇంతకుముందు అనుకున్నట్టు ఈ లైనింగ్స్ లో కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత ఈ స్లాండింగ్ లైన్ లో ఆ తర్వాత డాటెడ్ లైన్స్, ఈ డాటెడ్ లైన్స్ కూడా మనం వాడుకోవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్రాయింగ్ చేసేటప్పుడు ఒక పిక్చర్ ఉంది, తల తిప్పాలనుకున్నప్పుడు ఈ డాట్ కలిపి ఇలా ఈ షేప్ కరెక్ట్ గా షేప్ రావడానికి కోసమని ఈ డాటెడ్ లైన్స్ తోటి ఒక డయాగ్రామ్ డ్రా చేయడము, లేకపోతే ఇట్లాంటి ఏమైనా డ్రా చేయడానికి డాట్ బోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్లా ఈ ఆప్షన్స్ లో ఉన్న ఏదో ఒక దాన్ని వాడుకోవచ్చు. ప్లస్ పెట్టేసి ఇందులో కలర్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఏ కలర్ సరే మనం చూస్ చేసుకోవచ్చు. ఆ కలర్ తోనే డ్రా చేయడానికి అవకాశం ఉంది. రైట్, ఇది ఇక్కడ సైడ్ ఉన్నటువంటి ఈ ప్యానెల్ ని మనం రెగ్యులర్ గా వాడుకోవడానికి అవకాశం. థ్యాంక్ యూ.